సో శివరాత్రి విశిష్టత తెలుసుకునే ముందు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఓం గణానా అంత్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభో విలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతోపాస్మహే. ఓం నమ శివాయ. సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ శివానుగ్రహం కలగాలి, ఈశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు కలగాలంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ ఒక్కసారి నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అయితే శివరాత్రి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం, కానీ ఒక శివుడి గురించి ఎప్పుడు వినే మాట ఏంటంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటుంటారు. సో ఈ కాలం జనరేషన్స్ వాళ్ళకి కొన్ని పదాలు, అలాంటి పదాలు కూడా తెలియదు. ఎప్పుడు పండుగలు వస్తున్నాయి, ఎప్పుడు ఆ ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఫెస్టివల్ యొక్క విశిష్టత కూడా తెలియదు చాలామందికి కూడా. అంటే ఒక రకంగా ఒక చోట పుడుతున్నారు, ఒక చోట పెరుగుతున్నారు, ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు. చాలామందికి కూడా ఆ ఫెస్టివల్స్ యొక్క విశిష్టత కూడా తెలియదు. ఈ కాలంలో ఉన్నాం రైట్ నౌ. మీరు ఎంతవరకు ఆ మాటని బిలీవ్ చేస్తారు? ఎంతోమందికి పండగలు కూడా తెలియదు అనే విషయాన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు? ఈ విషయానికి మీరు అన్నట్టు కొంతకాలం వరకు చాలామందికి పండగలు ఇవి తెలియదు అనేటువంటి దాన్ని నేను విశ్వసిస్తాను. కానీ కొంత నేటి యువతరంలో కూడా చాలా మార్పు వస్తుంది. యువతరం ఇదే కాకుండా నేటి సమాజంలో ఏ రోజు విషయాలు ఆ రోజు వారికి అందుబాటులో ఉండడం కూడా, దీనివల్ల శివరాత్రి ఇది తెలియలేదు, తెలియకపోవడం అనేటువంటిది లేకుండా మీరు అన్నట్టు చాలామంది విషయాల్లో అలాంటి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ సమాజంలో మాత్రం కొంత ఆధ్యాత్మిక పరంగా మార్పు రావడం జరుగుతుంది. ఇందులో మంచి చూడాలి, చెడు చూడాలి. అదే చెడు కన్నా మనం మంచి ఎక్కువ మాట్లాడుకోవాలి. కాబట్టి నేటి యువతరంలో మాత్రం మార్పు నేను గమనిస్తున్నాను. యువతరం ఆధ్యాత్మికంగా మాత్రం అడుగులు వేస్తున్నారు. అయితే వారు ఆధ్యాత్మికంగా సరైన విషయంలో, సరైన మార్గంలో వేసేటువంటివి, అంటే గతంలో చాలామంది అనుకోకుండా చేసినటువంటి అనేక తప్పుడు మార్గాలు నేటి సమాజంలో చాలా విషయాలుగా ఉన్నాయి. అలాంటి మార్గాల్లోకి వెళ్లకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో యువత సక్సెస్ అవుతుందని మాత్రం మనం చెప్పగలం. మహాశివరాత్రి ఆ పండగ ఎప్పుడు వస్తుందని చాలా వరకు సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే చాలామంది ఇంట్లో మహిళలు ఉంటుంటారు. ఎందుకంటే ఎంతో నిష్టగా వారి యొక్క కుటుంబ సభ్యులు బాగుండాలని, లేదంటే వాళ్ళ కుటుంబంలో అంతా మంచి జరగాలని కోరుకుంటుంటారు. అంతేకాకుండా ఆ పూజ విశిష్టత ప్రతి సంవత్సరం కూడా ఇంకెలా చేస్తే బాగుంటుందని కొత్తగా ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా మీ మాటల్లో తెలుసుకోవాలంది, అసలు మహాశివరాత్రి విశిష్టత ఏంటి? శర్మ గారు ఏం చెప్తారు? చూడండి, ముందు అసలు శివరాత్రి మనకి 5 శివరాత్రులు, అంటే శివరాత్రుల్లో 5 రకాలుగా కూడా చెప్పబడింది. ప్రతిరోజు రాత్రి శివ పూజ చేస్తే దాన్ని నిత్య శివరాత్రి అన్నారు. అలాగే ప్రతి మాసంలో 2 పక్షాలు ఉంటాయి, కృష్ణపక్షం, శుక్లపక్షం. ప్రతి మాసంలో వచ్చేటువంటి ఆ 2 పక్షాల్లో ఒక్కొక్క పక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి నాడు, అంటే కృష్ణపక్ష చతుర్దశి, శుక్లపక్ష చతుర్దశి రోజు కనుక ఆ రాత్రులు శివ పూజ చేస్తే, దాన్ని శివారాధన అంటూ చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అని అన్నారు. ఇంకా ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్దశి ఏదైతే ఆ తిథి ఉంటుందో ఆ రోజు కనుక శివారాధన విశేషించి ఈశ్వరుని రాత్రి పూజ కార్యక్రమాలు చేసుకుంటే, ఈశ్వరుడికి అభిషేకం అంటూ చేసుకుంటే దాన్ని మాస శివరాత్రి అన్నారు. ఇలా ప్రతి మాసము శివరాత్రి చేసుకోవాలి. అలా చేయడం కుదరని పక్షంలో మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి, మనకి ఈ సంవత్సరం 8 మార్చి 2024 ఆ రోజు అర్ధరాత్రి సమయానికి చతుర్దశి ఉండం. అందువల్ల మాఘమాస కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా, ఇది కాకుండా యోగ శివరాత్రి అని యోగీశ్వరులు ధ్యానంలో శివరాత్రి చేసుకుంటూ ఉంటారు. అది ఇలా ఈ 5 శివరాత్రులు ఉన్నాయి. శివరాత్రి అనేది ప్రతినిత్యము ఉన్నదే. అలాగే విశేషించి పక్షంలో, మాసంలో, అందులో ఇలా మహాశివరాత్రి. అందుకనే ఈ మహాశివరాత్రికి అంతటి ప్రాధాన్యత, అంతటి విశిష్టత కలిగింది. ఇంకా పురాణ కథలు కూడా మనం తెలుసుకుందాం. ఇందులో ఉన్నటువంటి శివరాత్రి విశిష్టత ఎలా ఏర్పడిందో కూడా మనం తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజున చాలామంది ఆలయాలకే వెళ్ళి పూజలు చేయాలంటారా? ఇంట్లో ఉండి కూడా పూజలు చేసుకోవాలంటారా? ఇంట్లో ఉంటే ఎలాంటి ఆ పూజకి వాల్యూ ఉంటుంది? అలాగే టెంపుల్కి వెళ్ళి ఎంతో నిష్ఠ చేసే పూజకి ఎలాంటి విలువ ఉంటుందంటారు? చూడండి,
శివరాత్రి రోజు మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే శివరాత్రి రోజు ఆలయాలన్నీ నిండిపోతూ ఉంటాయి, అడుగు వేయలేనటువంటి స్థితిలో ఉంటుంది. అయితే సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులకి నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్తాను. శివరాత్రి రోజు చేసేటువంటి పూజకి అత్యంత ముఖ్యమైన విషయం భక్తి, శ్రద్ధాభక్తులతో చేసేటువంటి పూజే చాలా ముఖ్యమైనది, విశేషమైనది. అయితే శివరాత్రి రోజు అసలు ఎప్పుడు పూజ చేయాలి, ఎలా పూజ చేయాలి ఏమిటి అంటే, శివరాత్రి రోజు అసలు ఏ వ్యక్తి అయినా చేయవలసింది, ఆ రోజు మనకి మాఘమాసం ఉండడం, సూర్యోదయానికి పూర్వమే లేచి కుదిరినట్లయితే పుణ్య నదీ స్నానం అంటే గంగా, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం, అలా కుదరని పక్షంలో సముద్ర స్నానం కానీ, అది కూడా కుదరని పక్షంలో ఇంటిలో తల స్నానం ఆచరించాలి. కొత్త వస్త్రములు వంటివి కట్టుకోవాలి. ఇదే కాకుండా ఆ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విశేషించి ప్రదోష కాలంలో శివారాధన, శివ పూజలు చేసుకోవాలి. ఈ పూజలు మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే అక్కడ చేసుకోవడం, లేదా ఎక్కడైనా మండపాలు వంటివి వేసుకుని అందరూ సామూహికంగా చేసుకోవడం ఇవి ఉత్తమం. ఇలా కూడా కుదరని పక్షుల ఇంటిలో స్వగృహంలో చేసుకోవడం అంత ఉత్తమమైనటువంటి ఇది లేదు, మరొకటి లేదు. అలాగే గోశాలలు వంటి వాటిలో ఎక్కడైనా మీరు మహాశివరాత్రి పూజలు ఆచరించుకోవచ్చు. అదే శివరాత్రి పూజలు ఇది కాకుండా ముఖ్యంగా శివరాత్రి రోజు చేయవలసింది రాత్రి సమయంలో చేసేటువంటి పూజ. శివపురాణం ప్రకారం శివరాత్రిని 4 జాములుగా విడదీస్తారు. అంటే ప్రతి 3 గంటలు, అంటే మనకి సాయంత్రం 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6 ఇలా 4 జాములుగా మనం తీసుకుని ప్రతి జాములో ప్రత్యేకించి ఈశ్వరుని అభిషేకం చేయడం. ఎందుకంటే మనం ఉపవాసం అంటే ఆవాసం, భగవంతుడికి దగ్గరగా ఉండడం, జాగరణ చేసేటప్పుడు ఈ 4 జాముల్లో 4 సార్లు అభిషేకాలు అంటే ఇంట్లో చేసుకోవడం. అందులోని ఇంటిలో కూడా కుడి చేతి బొటకన వేలిని మెంచకుండా ఉన్నటువంటి శివలింగాన్ని పెట్టుకుని ఆయనకి పంచామృతాలతో అభిషేకాలు వంటివి చేసుకుని అలా ఇంటిలో రాత్రిపూట, అందులోని విశేషించి లింగోద్భవ కాలం అంటారు, అర్ధరాత్రి 12ంటికి జరిగినటువంటి ఆ లింగోద్భవ కాలంలో చేసేటువంటి పూజ చాలా విశేషమైనది. ఈ రకంగా ఇంటిలో చేసుకోవడం చాలా ఉత్తమం, అందులో ఎలాంటి ఇది లేదు. ఆలయాలకు వెళ్ళి చేసుకోవడం కూడా చాలా మంచిది. విశేషించి లేదు ఇంకా నేను భక్తి శ్రద్ధలతో ఇంకా నేను పుణ్యాది సంపాదించుకోలేనటువంటి వారు ఎక్కడైతే శివలింగాలు ప్రతిష్ఠించే ఆలయాలు అవి పురాతన ఆలయాలు అయిపోయాయో, అక్కడ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదో అలాంటి ఆలయాలని విశేషంగా పట్టుకుని వాటిని శుభ్రపరిచి ఆ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాలకి గనక అభిషేకం వంటివి చేసుకున్నట్టయితే దానికి కలిగేటువంటి పుణ్యం చాలా విశేషమైనదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతే తప్ప ఆలయాలకే వెళ్ళి చేసుకోవాలనేటువంటి నియమం లేదు. ఈ రకంగా ఇంటిలో చేసుకోవడం కూడా ఉత్తమం. శర్మ గారు, పురాణాల ప్రకారం మహాశివరాత్రి కథ అంటే ఏంటి, అసలు ఏం చెప్తారు మీరు? చాలా చక్కటి ప్రశ్న అడిగారు సువర్ణ గారు. ఇది మనకి పురాణాల ప్రకారం విశేషించి శివపురాణం ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు పూర్వం బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప, ఎవరు ఈ లోకానికి ఆధిపత్యం వహించాలి, ఎవరు గొప్ప అనేటువంటి ప్రశ్న రావడం, వారిద్దరి మధ్య పెద్ద వాదన జరగడం, యుద్ధ వాతావరణం వంటివి కలగడం ఇవి జరిగింది. వారి యొక్క ఆ వాతావరణాన్ని, ఆ స్థితిని చూసి దేవతలంతా భయం పొంది వారు ఈశ్వరుని, శివుని ప్రార్థించడం ఇలా జరిగినప్పుడు అప్పుడు శివుడు ఆ బ్రహ్మ విష్ణువుల మధ్య లింగ రూపంలో ఆయన అవతరించి, మీలో ఎవరైతే దీని ఆది కానీ అంత్యం కానీ తెలుసుకుంటారో వారు గొప్పవారుగా లోకమంతా వారి ఆధీనంలో ఉండేటువంటి విధంగా ఉంటుందని తెలియజేయడం. అప్పుడు విశేషించి బ్రహ్మగారు ఆ లింగానికి దక్షిణ భాగం వైపు, మహావిష్ణువు ఉత్తర భాగం వైపు వెళ్ళి దాని ఆది అంత్యం కనుక్కునేటువంటి ప్రయత్నం చేయడం. అలా వారు ప్రయత్నం చేసేటప్పుడు ఎంత దూరం వెళ్ళినా మహావిష్ణువుకి ఆది అంత్యం తెలియక నిరాశతో ఆయన కొంచెం వెనక్కి రావడం, బ్రహ్మ కూడా కనుక్కోలేకపోతూ తిరిగి ప్రయాణం అవుతుండగా మధ్యలో ఆయనకి కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు, అలాగే గోమాత ఇద్దరు వారికి కనిపించడం. వారిద్దరినీ కూడా మీరు శివుడి వద్ద నేను ఈ లింగానికి ఆది అంత్యము చూశానని సాక్ష్యం చెప్పాలి అని, అబద్ధం సాక్ష్యం చెప్పాలని చెప్పగా
బ్రహ్మంతటి వాడే అడిగాడని ఒప్పుకోవడం, అలా వారిద్దరూ కూడా విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి శివుడి వద్దకు వెళ్ళి మేము బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా మేము ఆది అంత్యం చూసామని అబద్ధం చెప్పగా, గోమాత ముఖముతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం చేత ఆ విషయాన్ని గ్రహించినటువంటి పరమేశ్వరుడు, బ్రహ్మ నీవు అబద్ధం చెప్పావు కాబట్టి నీవు పూజార్హత కోల్పోవని చెప్పించడం, అలాగే కేతకి పుష్పం మొగలి పువ్వు పూజకి పనికిరాదని చెప్పించడం, ఇదే కాకుండా గోమాత ముఖముతో అబద్ధం చెప్పినందుకు నీ ముఖాన్ని ఎవరైనా ఉదయం చూసినట్లయితే వారికి సకల పాపాలు అంటుకుంటాయని, అదే పృష్ఠ భాగంతో నిజం చెప్పావు కాబట్టి వెనక భాగాన్ని చూసినట్లయితే ఆ పాపాల తొలగి పుణ్యం కలుగుతుందని గోమాతని శపించడం, అలాగే వరము కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఈశ్వరుడి మీద అలిగి మిమ్మల్ని ఈ రోజు నుంచి అందరూ లింగ రూపంలోనే పూజిస్తారని తిరిగి శాపం ఇవ్వడం, ఇలా ఈ కథ జరిగి అప్పుడు మహావిష్ణువే ఇందులో గెలిచినట్టుగా ఆయనే లోకాన్ని పరిపాలిస్తారు, లోకరక్షకుడిగా ఉంటారని ఆయన్ని మహావిష్ణుని స్థితికారకుడిగా చేయడం, ఈ రకంగా మనకి జరిగింది. ఇది ఇలా జరిగిన పురాణ వృత్తాంతం ఏదైతే ఉన్నదో ఈ వృత్తాంతమే మనకి ప్రత్యేకించి అన్ని సకల పురాణాల్లో చెప్పడం. అందుకనే ఈ వృత్తాంతాన్ని ఆధారంగానే మనకి శివరాత్రి అనేది ఏర్పడడం, ఈ కథని ఆధారంగానే మహాశివరాత్రిని జరుపుకోవడం విశేషం. అలాగే ఈ కథని అనుసరించి మనకి అనేక పురాణాల్లో విశేషించి రామాయణంలో దశకంఠుడైనటువంటి రావణుడు తన 10 తలలను నరుకుని మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకున్న రోజు శివరాత్రి రోజుగా కూడా చెప్పబడింది. అలాగే జాంబవంతుడి కుమార్తె జాంబవతికి శ్రీకృష్ణుడికి సంతానం కలగడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు మహాశివరాత్రి రోజు శివుడి కోసం పూజించి ఈశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకుని సంతానం పొందినట్టుగా కూడా మహాభారతం చెప్తోంది. అందుకనే శివపురాణానికి విశేషించి మహాశివరాత్రికి ఎంతటి విశిష్టత ఉన్నది కాబట్టి శివరాత్రిని మనం చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. యోగీశ్వరులకు కూడా ఈ శివరాత్రి చాలా విశేషమైనది. మోక్ష సాధన కోసం వారు ఈ రోజు కోసం వేచి చూస్తూ ఉంటారని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. శర్మ గారు, ఇప్పుడు మనం పూజలు చేసేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క పండుగకి ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది, శివుణ్ణి దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్తుంటాము. అలాగే ముందు పాలాభిషేకం చేస్తుంటాం. చాలామంది ఇంతకుముందు విలేజెస్లో ఏంటంటే పాలు అనేది గేదెల నుంచి అంటే ప్యూర్గా వచ్చిన పాలు మాత్రమే వాడేవారు. కానీ మనం సిటీస్లో ఉంటున్నాం, పాల ప్యాకెట్స్ డైలీ పాల ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో కూడా. ఇప్పుడు టెంపుల్స్ కూడా అదే పాల ప్యాకెట్స్తోనే అభిషేకం చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా అట్లాగే వాటిని యూజ్ చేసేస్తూ ఉన్నాం. అంటే వాటిని యూజ్ చేయడం వల్ల ఏమైనా నష్టాలు జరుగుతాయంటారా? లేదంటే దేవుడికి పూజించే ప్రక్రియలో ఇలాగే చేయాలని ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయంటారు? చూడండి, మనం అసలు ఏ పూజ ఈ శివుడు భోలాశంకరుడని, శివ అభిషేక ప్రియ అని శాస్త్రం చెప్పింది. అంటే మహావిష్ణు అలంకార ప్రియ, విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టమట. శివ అభిషేక ప్రియ, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అని. అంటే ఆయనకి అభిషేకం అంటే చాలా ప్రీతికరం అని. అంటే ఈశ్వరుడికి అభిషేకం అంటే ఆయన అభిషేకం చేసేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి శ్రద్ధలతో చేయాలి. రెండోది, మనం ప్రతి చోట మన సనాతన ధర్మం చెప్పేది ఏంటంటే స్వచ్ఛతని పాటించాలి. స్వచ్ఛత అంటే మనం ఏ పని చేసినా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన భక్తి, అలాగే స్వచ్ఛతతో కూడుకున్నటువంటి పదార్థాలు. అంటే మీరు ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు వారికి మంచి ఆహారాన్ని అందిద్దాం అనుకుంటారు, కానీ కెమికల్స్ అన్నీ వాడినటువంటివి కానీ చెడు ఆహారం కానీ పెడదామని ఎప్పుడూ అనుకోరు. పాడైపోయిన ఆహారం పెడదామని మీరు ఎవరైతే మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నారో, ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి కోసం మీరు అంతా మంచి చేయాలని ఎలా ఆలోచిస్తారో ఇక్కడ ఈశ్వరుడు కూడా మనకి భగవంతుడి విషయంలో కూడా మనం అదే రకంగా ఆలోచించాలి. ఇంకా శివారాధన చేసేటప్పుడు ఆవు పాలు, ఇందాక మీరు గేదె పాలు అన్నారు కదా, ఆవు పాలు చాలా ఉత్తమం. అవి కూడా స్వచ్ఛమైన ఆవు పాలతో చేసినటువంటి ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు వీటితో చేయడం చాలా ఉత్తమం. పంచామృతాలంటే ఇవే. అలాగే తేనె కూడా. అందుకనే మీకు ఉజ్జయిని వంటి
జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కూడా ప్యాకెట్ పాలు వంటివి కొంత వారు నిషేధించారు. ఎందుకు అంటున్నానంటే ఈ కెమికల్స్తో కూడి ఉన్నటువంటి నెయ్యి, తేనె, కొన్ని ప్యాకెట్ పాలు వంటివి వాడడం వల్ల అక్కడ ఉన్నటువంటి శివలింగాలన్నీ కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి. అందువల్ల మనం అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఏ పని చేసినా మనం ఇంటిలో ఎలా చేస్తామో అలాంటివి చేయడం. ఎందుకంటే మనం విశేషించి ఈ అభిషేకాలు చేసిన తర్వాత ఆ అభిషేకం చేసినటువంటిది మనకి ప్రసాదంతో సమానం. దాన్ని పారవేయడం వంటివి చెయ్యరు. ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అక్కడ అభిషేకం చేసినటువంటి భక్తులందరికీ పంచిపెడతారు, అలాగా చుట్టుపక్కల వారికి అందరికీ కూడా పంచిపెడతారు. కాబట్టి ఆ ప్రసాదాన్ని మనమే స్వీకరించేటప్పుడు అది భగవంతుడికి సమర్పించేది, అలాగే మనం స్వీకరించేది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అవి కెమికల్స్తో లేనటువంటివి, ఆరోగ్యంగా ఉండేటువంటివి, స్వచ్ఛమైనవి, నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో ఈ అభిషేకాలు వంటివి చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, సుఖ సంతోషాలు కూడా కలుగుతాయని తెలియజేస్తూ ఈ పంచామృతాలతో పాటు పళ్ళ రసాలు, అలాగే చెరుకు రసం వంటి వాటిని కూడా శివాభిషేకం వంటివి చేయడం చాలా ప్రాధాన్యత. ఈ శివరాత్రి రోజున చాలా వరకు కూడా ఉపవాసం ఉంటే మంచిది అంటుంటారు. మార్నింగ్ అంతా నైట్ వరకు చాలా నియమనిష్టంగా పూజ చేసిన తర్వాత ఉపవాస ప్రక్రియ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. కానీ మీరు ఈ ఉపవాస ప్రక్రియ ఎలా చేస్తే ఇంకా ఎంత మంచి జరుగుతుంది, ఏం చెప్తారు? చూడండి, ఉపవాసం అంటే ఆవాసం అంటే దీని అర్థం ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం అనే కాదు. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు లేదా అసలు ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఏకాదశి తిథి ప్రారంభమైనప్పటి నుంచి ద్వాదశి గడియలు వచ్చేటువంటి వరకు, అలాగే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి ప్రారంభమైనప్పటి నుంచి చతుర్దశి గడియలు ముగిసేటువంటి వరకు, అంటే మళ్ళీ అమావాస్య ప్రవేశించేటువంటి వరకు ఆ సమయంలో విశేషించి భగవంతుడికి దగ్గరగా ఉండడం, ఆవాసం చేయడమే ఉపవాసానికి గల ముఖ్య అర్థం. అందువల్ల ఆ సమయంలో మీరు మనసుని నిర్మలంగా భగవంతుడికి అర్పించుకుంటూ పూజలు వంటివి, అలాగే విశేషించి ఆ రోజు శివరాత్రి రోజు చంద్రశేఖరాష్టకం, బిల్వాష్టకం, శివాష్టకం వంటివి ఆ రోజు చదువుకోవడం, శివ పురాణం వంటివి చేసుకోవడం, ఈశ్వరుడికి రుద్ర నమక చమకాలతో అభిషేకాలు వంటివి చేసుకోవడం, శివాలయాలు వంటివి దర్శించుకోవడం, దీపారాధన వంటివి చేసుకోవడం, అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనసుని భగవంతుడితోటి ఆవాసం చేస్తూ ఉండాలనేది ఉపవాసం. తప్ప నేను ఆహారాన్ని మానేసి ఏదో సినిమాలు చూస్తాను, ఆఫీస్ పని చేసుకుంటాను, అలా శివరాత్రి చేసుకుంటాను, ఇవన్నీ కూడా చేయడం వల్ల దీనివల్ల ఉపయోగం లేదు. దీనివల్ల మీరు మీ శరీరాన్ని, మీ యొక్క మనస్సుకి దీనికి ద్రోహం చేసుకోవడమే తప్ప యథార్థంగా ఉపవాసం అన్నా జాగరణ అన్నా విశేషించి భగవంతుడితోటి సమీపంగా ఉండాలనేటువంటి దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా మీ ఆరోగ్యాన్ని బట్టి, మీకు ఆరోగ్యంగా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఆ రోజు ఏమీ స్వీకరించకుండా ఉండడం, లేదు కొంత ఇబ్బంది ఉంటే ఆ రోజు అభిషేకాలు చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ భగవంతుడికి సమర్పించిన ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ చేసుకోవడం. కొంతమంది పాలు పళ్ళతో మాత్రం చేస్తూ ఉంటారు, ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి చేసుకోవడం ఉత్తమం తప్ప ఖచ్చితంగా మీరు ఇదే చేయాలని కాదు. కానీ ఆ రోజు ఉపవాసం, జాగరణ వంటి దీక్షలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆరోగ్యప్రదంగా, అలాగే వారికి భగవంతుని యొక్క సంకల్ప చేసుకుని భగవంతునిలో లీనమవడానికి అనేటువంటి విధంగా కూడా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మీరు ఒక మంచి మాట చెప్పారు. నేను ఉపవాస ప్రక్రియ గురించి అడిగినప్పుడు అందులో భాగంగా పూజ తర్వాత అసలు మహాశివరాత్రి రోజున ఉపవాసం అంటే జాగరణ కూడా అందులో వస్తుంది. మీ ఇప్పుడు చాలా వరకు కూడా మేము జాగరణ చేస్తున్నాము ఆ రోజునంతా అని చెప్తుంటారు. కానీ బయటికి మాత్రం వర్క్స్ చేసుకుంటాము, టీవీ చూస్తుంటాము. ఆ రోజు టీవీలో ఏ ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రామ్ చూస్తుంటారు. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే భవానీ మాల వేసుకునేటప్పుడు చెప్పులు ఎలా వేసుకోకూడదో, అండ్ ఆ 5 రోజులు తీసుకుంటారు, 11 రోజులు నియమనిష్టంగా ఎలా ఉంటారో అమ్మవారికి సంబంధించిన పాటలు మాత్రమే వినాలంటారు. ఆ మాటలు కూడా
అన్ని మాటలు మాట్లాడకూడదు, కొన్ని మాటలు మాత్రమే మీరు ఆచరించాలి అని పూజలో ఒక భాగంగా ఉంటుందని ఏదో ఒక పుస్తకంలో కూడా, వ్రత పుస్తకంలో కూడా నమోదు చేసి ఉంటుంది ఆ పదం కూడా. కానీ ఇప్పుడు ఈ జాగరణలో ఎలా అయిపోతుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఉపవాసంలో ఉన్నాను, జాగరణలో ఉన్నాను అంటారు, కానీ డైలీ రొటీన్స్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ జరుగుతుంది. మీరు అన్నట్టు వర్క్స్ కూడా చేసుకుంటాం ల్యాప్టాప్ ముందు కూర్చుని. ఇది ఎంతవరకు కరెక్ట్? అలా చేసుకోవచ్చా? జాగరణ అనేది కేవలం ఆ శివుణ్ణి మాత్రమే తలుచుకుంటూ ఆ పూజ మొదలుపెట్టినప్పటి నుంచి పడుకోబోయే ముందు వరకు చేసే నామస్మరణ వరకు అలా చేస్తే జాగరణ అంటారా? డైలీ రొటీన్స్ కూడా దాంట్లో క్రమంగా భాగం పంచుతూ చేసేదాన్ని జాగరణ అంటారా? చూడండి, మనం శాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి రోజుల కోసం ఎదురు చూసేటువంటి వాటిల్లో శివరాత్రి ఒక విశేషమైనటువంటి రోజు. ఈరోజు ప్రతి క్షణం చాలా విశేషమైనది. అలా విశేషమైనటువంటి రోజు కోసం ఎదురు చూసినప్పుడు శివరాత్రి వంటి పర్వదినం రోజు, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు శివరాత్రిని 4 జాములుగా విభజించి ప్రతి జాములో విశేషంగా ఆయనకి అభిషేకం చేసుకోవడం. అసలు శివరాత్రి అని ఎందుకని అంటే రాత్రి చేసేటువంటి పూజలు, రాత్రి ఉండేటువంటి ఉపవాస జాగరణలే చాలా ప్రాధాన్యం. అలాంటి ఉపవాస జాగరణ దీక్షలు జరిగేటువంటి ఈ రాత్రి సమయంలో మీరు మీ సొంత పనులు ఏవో చేసుకోవడం, అంటే నేను సినిమా చూస్తూ టీవీ చూస్తూ నేను గడపడం, లేదా నేను ఆ రోజు పడుకోకుండా పనులు చేసుకోవడం, దీన్ని నేను వ్యతిరేకిస్తాను. ఇది పనికిరాదని మాత్రం చెప్తాను. ఆ రోజు మీరు నిజంగా జాగరణ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ రోజు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని దానికి అభిషేకం అది చేసుకుంటూ ప్రతి 4 జాముల్లో 4 సార్లు దీపారాధన చేసుకుంటూ, విశేషించి 11:30 to 12:30 మధ్య, అలాగే అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో విశేషంగా ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేసుకుని, అలాగే దీపారాధన వంటివి చేసుకున్నట్లయితే అది మహాశివరాత్రి రోజు ఆచరించాల్సినటువంటి విధి విధానం. మీరు చెప్పినట్టు నేను ఆటలు ఆడుకుంటాను, సినిమాలు చూస్తాను, లేదా ఆఫీసు పని చేసుకుంటూ శివరాత్రి చేసుకున్నానంటే అది శివరాత్రిలోకి లెక్కలోకి రాదు. అలా చేసుకోవడానికి శివరాత్రి అనే నియమం పెట్టుకోవాల్సిన పని లేదు. ఆర్భాటాల కోసం, గొప్పల కోసం చేసేటువంటి శివరాత్రి కాదు. మీరు భక్తి శ్రద్ధలతో భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకంతో శివుణ్ణి ఈరోజు ఈశ్వరుడి కోసం నేను ఈరోజు ప్రార్థన వంటివి చేసుకుని ఆయన్ని పూజించుకుంటే నాకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది ప్రత్యేకమైనటువంటి రాత్రి, మహాశివరాత్రి కాబట్టి ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా పుణ్యం సంపాదించుకోవడానికి, పుణ్యం ఎందుకు సంపాదించుకోవాలంటే పుణ్యం సంపాదించుకోవడం వల్ల, ఆ పుణ్యం కోసం చేసేటువంటి ప్రయత్నం వల్ల భక్తి కలుగుతుందని, ఆ భక్తి వల్ల జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానం వల్ల మోక్షానికి మార్గం ఏర్పడుతుందని, ఆ మోక్ష మార్గం ఏర్పడిన తర్వాత ఈ భక్తి మార్గంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేసి మోక్షాన్ని పొందగలడని, అందుకనే పుణ్యార్చన చేయాలి తప్ప వేరే భోగాల కోసం పుణ్యం చేయకూడదని మాత్రం శాస్త్రం చెప్పింది. అందువల్లే శివరాత్రి రోజు ఈ విధంగా మనం ప్రతిదీ ఆచరించుకోవాలి.